ఒక ప్రముఖ ఛానల్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి విపరీతమైనటువంటి డబ్బు, దేవుడికి సంబంధించినటువంటి ఛానల్, అంటే భక్తికి సంబంధించినటువంటి ఛానల్, మెడిటేషన్కి సంబంధించినటువంటి ఛానల్, ఇంటర్నేషనల్ ఫండ్స్ వచ్చేటువంటి ఛానల్, ఇండియా లెవెల్లో ఫండ్స్ వచ్చేటువంటి ఛానల్. ఆ ఛానల్లో డబ్బులు విపరీతంగా ఏర్లై పారుతూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ట్రస్ట్ పేరు మీద వచ్చేటువంటి డబ్బుల్ని కూడా వాళ్ళు వాడుకొని అక్కడ సభలకు పోతున్నాం, ఇక్కడ సభలకు పోతున్నాం, ఈ సంస్థకు పోతున్నాం, ఆ సంస్థకు పోతున్నాం అని చెప్పి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బుల నుండే మొత్తం జల్సాలు చేసి ఆడపిల్లలను ఆగం చేసి ఆడపిల్లలను మోసం చేసి అక్కడ దేశ విదేశాలకి పట్టుకపోయి అక్కడ ట్రాప్ చేస్తున్నటువంటి ఛానల్. ఆ ఛానల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఒకడు అక్కడ పనిచేసేటువంటి అమ్మాయిని రేపు చేయబోయిండట, అత్యాచారం చేయబోయిండు, వశపరుచుకోబోయిండు. ఇప్పుడు జనరల్గా ఒక ఛానల్లో పనిచేసేటప్పుడు డెఫినెట్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ కలిసి పనిచేయాల్సి ఉంటుంది, ఎక్కడికన్నా కలిసి వెళ్ళాల్సి ఉంటుంది కొన్ని షూట్స్లలో భాగంగా. ఓకే, సో ఆ ఛానల్కి సంబంధించిన డైరెక్టర్ ఏదో పని ఉందని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుపోయిండట. తీసుకుపోయి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయబోయిండట. అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయినటువంటి ఆ మహిళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పడితే ఎవరు కూడా పట్టించుకోవట్లేడు. ఆ డైరెక్టర్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఎటువంటి యాక్షన్ బంజారా హిల్స్ ఏసీపీ డీసీపీలు కానీ తీసుకుంటలేరు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే మహిళలు అంటే అంత చిన్న చూపా మీకు, లేకపోతే డబ్బులు ఉన్నాయి అని చెప్పి బలుపా ఆ ఛానలోడికి, ఆ డైరెక్టర్కి? సిగ్గుశరం ఉండాలి కొంచెమన్నా. లెక్కల పత్రాలు తీయమంటారా? అతిపెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ అండి అది, ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఛానల్. దానికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి విపరీతమైనటువంటి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ మొత్తం కూడా వీళ్ళు వీళ్ళు వీళ్ళ వీళ్ళ యొక్క ఏమంటారు హెచ్చులు, వీళ్ళ యొక్క జులుం, వీళ్ళ యొక్క యాత్రలు అంటే ఎంజాయ్ చేయనికి, తాగి తందనాలు ఆడడానికి వాళ్ళ వ్యక్తిగత ఖర్చులు కూడా మొత్తం ట్రస్ట్ మీదనే తీసుకొని మేము ఆ పూజ చేయనికి పోతున్నాం, ఈ పూజ చేయనికి పోతున్నాం, అది చేయనికి పోతున్నాం, ఇది చేయనికి పోతున్నాం, ఆ సభలకి ప్రపంచ సభలకు పోతున్నాం, ఈ ప్రపంచ సభలకు పోతున్నాం అని చెప్పి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళ ఏది ఉంటే ఆ వ్యవస్థ మొత్తం కూడా బిల్లులు ఆ ట్రస్ట్ పేరు మీదనే పెట్టి ఆ నిధులను కూడా మరలించి అప్పనంగా నొక్కేస్తున్నటువంటి సిగ్గులేని బాపట్ల డైరెక్టర్ల ఛానళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ షేపులు ఉంటుంది దాని లోగో, అర్థం చేసుకోండి. ఇక ఈ షేప్లో దాని లోగో ఉంటుంది, ఈ షేప్లో దాని లోగో ఉంటుంది. ఓకే, దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టరు ఒక అమ్మాయి మీద, అందులో పనిచేసే ఒక ఎంప్లాయీ మీద అత్యాచారం చేయబోయిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. తెలంగాణ పోలీస్ గ్రేట్ అని నేను పొగిడినా, ఆ చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటే ఇప్పుడు పొగిడినందుకు. అర్థమైందా? ఇగో చెప్పులు లేవు, బయటనే ఇడిచిపెట్టి వచ్చిన, ఇంత కొట్టుకోసావే అంటారేమో మీరు. ఇగో ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందనమాట ప్రెస్ క్లబ్లో. 5 రోజులు అయింది ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి, 5 days అయింది, ఇప్పటి వరకు యాక్షన్ లేదు. రాఘవేంద్ర మంచి గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్ళడం జరిగింది. గెస్ట్ వస్తారు, వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ఆ గెస్ట్ హౌస్ లో 2 గంటలు వెయిట్ చేయించి నన్ను, ఆ తర్వాత నా 2 చేతులు కట్టేసి నా నోట్లో గుడ్డలు కొక్కేసి నా మీద అగాధ్యం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయంలో అందరిది తప్పు ఉంది, ఆ అమ్మాయిది తప్పు ఉంది, వారిది కూడా తప్పు ఉంది. మగవాళ్ళని నమ్ముతారా ఈ జనరేషన్లా? అది కూడా ఇట్లాంటి వాళ్ళని, ఛానల్లో ఉన్నోళ్ళని, డైరెక్టర్లుగా పనిచేసేటోళ్ళని, మీడియాలో ఒక్కొక్కరు వశపరుచుకుంటా ఉంటాడు పనిచేసేటోళ్ళని. నమ్ముతారా అమ్మ? చెప్పు తీసుకొని కొట్టాలి, చూత నా కొడుక సిగ్గులేదరా, నీ పెళ్ళాం ఏడుంది చెప్పు అని చెప్పి ఆ పెళ్ళాం దగ్గర పోయి కూర్చొని పంచాయతీ వేపియాలి. ఇట్లుండాలి. 1 year వరకు నువ్వు ఎందుకు తిరిగినావు? ఇమ్మీడియట్గా పోయి చెప్పు తీసుకొని కొట్టక్కర్లే. పెళ్లి చేసుకుంటున్నా నమ్ముతారా? ఎన్ని జరగట్లే బయట ఈ సొసైటీలో, ఎన్ని జరుగుతలేవు, ఎన్ని చూస్తలేము. ఎవరన్నా నమ్మే ప్రసక్తి ఉన్నదా అమ్మ? మొగోళ్ళకి ఏం కావాలో గది తీసుకున్నాక కథం అయిపోయాయి. ఇక నిన్నెందుకు పట్టించుకుంటారు? ఇట్లాంటి మగవాళ్ళకు వాళ్ళ పెళ్ళాలే బుద్ధి చెప్పాలి. షిప్రు కట్ట తీసుకొని జాడేసుకొని తంతే వాళ్ళు సెట్ అవుతారు. ఇందులో నీ తప్పు కూడా ఉంది కదా, మరి ఇద్దరు తప్పు ఉన్నది. వాడు నీ మీద అఘాయిత్యం చేసిన రోజున వాడు కాలు పట్టుకొని ఏడుస్తే, అతిగా నవ్వే ఆడదాన్ని, అతిగా ఏడ్చే మగవాడిని నమ్మద్దని చెప్పి మా రజనీకాంత్ సార్ చెప్పిండు.
డైలాగ్ ఉంది కదా చరిత్రలో. మరి ఏడ్చే మగవాళ్ళని అసలు నమ్మద్దు. వాడు తప్పించుకొని తిరగడానికి నీ కాలు పట్టుకున్నాడు, తర్వాత మళ్ళీ నిన్నే వాడుకున్నాడు. అప్పుడన్నా మరి వాడు పెళ్ళాం దగ్గరకు పోయి, వాడు కుటుంబ సభ్యుల దగ్గరకు పోయి, ఇగో నీ మొగుడు ఇట్లా వేస్తుండు, నీ భర్త ఇట్లా వేస్తుండని చెప్పి 4 దన్నాలు కదా, పోయి 4 దన్నాలు కదా, అప్పుడు బయటికి వచ్చేది ఉండే. 1 ఇయర్ అంటే చెప్తున్నా. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, బ్యాలెన్స్డ్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల ఆదిశక్తి లెక్క ఉండాలి. ఎవడు కన్నీళ్లు పెట్టినా జాలి పడద్దు. మీ మీ మీద అఘాయిత్యం జరిగిందంటే చొప్పు తీసుకొని కొట్టి అసలు జరిగించే వరకు కూడా ఆగద్దు. మీరు మీ శక్తి మీకు తెలియదు. మీ బలం ఆంజనేయ స్వామి బలం ఎట్లయితే తెలియదో, ఆడవాళ్ళ బలం ఆడవాళ్ళకే తెలియదు. పిడికిలి బిగించి ఒక్కసారిగా కట్టలు తెప్పుకున్న ఆవేశంతో పిడికిలి బిగించి 3 గుద్దుడు గుద్దుతే ఎగిరి అవతల పడాలి. వాడు భయపడితే ఇంకా భయపట్టిస్తారమ్మా. ధైర్యంగా పోరాడాలి సొసైటీ తోటి, ధైర్యంగా ఎదుర్కొని బయటికి రావాలి. భయపడినాం అనుకో, ఇటువంటి నా కొడుకులందరూ భయపట్టించే ప్రయత్నం చేస్తారు. నీ పర్వే, ఆడపిల్లల పర్వే పోతుందండి. ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు తెలుసా? మీ పర్వే పోతుందని చెప్తారు. మళ్ళా బయటికి వస్తే నీ పర్వే పోతుంది, నీ బతికే బజార్లో పడుతుంది అని చెప్తారు. బతుకు ఎవరికైనా బతికే కదా, 2 బతుకులు అంతే కదా, ఒకటి బతుకు కాదు, 2 బతుకులు అంతే. సో ఇట్లా నేను చెప్పేది ఏంటంటే, ఇంకా పోలీసులు యాక్షన్ తీసుకోకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంటే ఇక ఎట్లా ఉన్నాయి ఛానల్స్. ఒకటి సమస్యని వేలెత్తి చూపించాల్సినటువంటి 4th ఎస్టేట్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఆ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు చెప్పేది పట్టించుకోకపోతే ఇంకెవడు పట్టించుకోవాలి? అసలు మీకు ఫండ్స్ ఎడికెళ్ళి వస్తున్నాయి, ఎవడిస్తున్నాడు? దాని లెక్కలు తీయండి మొత్తం. ఆ సభలు ఈ సభలు అని చెప్పి మొత్తం 7కెళ్ళి ఖర్చు పెడుతున్నారు. ఆ సభలకు కూడా వెళ్ళేటువంటి ఖర్చు మొత్తం ట్రస్ట్ పేరు మీద తీసుకోవట్లేదా? జల్సాలు చేసుకొని ఎంజాయ్ చేయట్లేదా? సో దయచేసి సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా.